నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సహజంగానే తెలంగాణ రాజకీయాలు ఇవాళ పార్లమెంట్ పోరులో భాగంగా కొంత హాట్గా కనిపిస్తుంది. సహజంగా తెలంగాణ సమాజంలో ఆలి లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అనేది ఒక సామెత ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ అత్యాశ కూడా చూస్తుంటే వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అట్లాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది, క్యాడర్ మిస్ అవుతోంది, కోఆర్డినేషన్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. చాలా మంది లీడర్లు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ, కొంతమంది బీజేపీకి వెళ్ళినటువంటి పరిస్థితి. అసలు బీజేపీ పార్టీలో ఇప్పుడున్నటువంటి 17 మంది అభ్యర్థుల్లో సగం మంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకే ఇవాళ బీజేపీ టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే బీజేపీలో లీడర్షిప్ ల్యాకింగ్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ తాజాగా బస్సు యాత్రకు బయలుదేరాడు, కాన్ఫిడెన్స్ నింపుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మీద బురదెత్తిపోస్తున్నాడు. ఇవన్నీ ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా రైతుల ఏజెండా, రుణమాఫీ ఏజెండా, ఇట్లా అనేక అంశాలు తెర మీద తీసుకొస్తున్నాడు. దాంట్లో భాగంగా హరీష్ రావు చేసినటువంటి సవాల్, అమరవీరుల స్థూపం దగ్గర జరిగిన డ్రామా, రేవంత్ రెడ్డి ఓట్లు, ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల సినారియోలో జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామాగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తాజాగా కేసీఆర్ ఏం చెప్తున్నాడు, కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్లు ఇద్దరు కూడా ఏం చెప్తారంటే, కేంద్రంలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే, ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఒక సామెత ఉంటుంది. కానీ ఇక్కడ దేశంలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారుతున్నారు, అంటే చక్రం తిప్పుతారట. అంటే ఇప్పుడు హంగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏ సర్వే రిపోర్ట్ తీసుకున్నా వన్ సైడ్గానే కనిపిస్తుంది. ఒకటి, ఇప్పటికే బీజేపీ అబ్కీ బార్ 400 కి పార్ నినాదంతో మోడీ వాస్తవానికి గ్రౌండ్ లెవెల్కి కొంత సర్వే రిపోర్ట్లకి మోడీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్కి కొంత తేడా కనిపిస్తుంది. కానీ వాళ్ళైతే బీజేపీ అత్యంత కాన్ఫిడెన్స్గా రామ మందిరం ఇష్యూ, హిందూ ఓటర్ పోలరైజేషన్ ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు 400 సీట్లు గెలుస్తామని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇవన్నిటితో కూడా కొంత వాళ్ళకి మేలు చేస్తున్నారు అనేది కొంత బీజేపీ నేతలు భావిస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. గడిచినటువంటి 2 ఫేజ్ల పోలింగ్లో కూడా ఎగ్జిట్ పోల్స్ విషయం తీసుకుంటే బీజేపీకి వాస్తవానికి నార్త్లో పూర్తిగా అవుట్ అయిపోతుంది బీజేపీ. మోడీ చరిష్మా అంతగా వర్కౌట్ కావట్లేదు. ఇప్పటికే వ్యతిరేకత పూర్తి స్థాయిలో పెరిగింది. మణిపూర్ నుంచి మొదలు పెడితే మొత్తం చాలా రాష్ట్రాల్లో కూడా మోడీ చరిష్మా పడిపోయింది. ఇక పెద్ద స్థాయిలో బీజేపీకి ఇవాళ అనుకున్నటువంటి గణనీయంగా స్థానాలు వచ్చే అవకాశం లేదనేది ఇండియా కూటమి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనిపిస్తుంది. అయితే ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఏంటి, మోడీకి ఆల్టర్నేట్గా ఇండియా కూటమి నుంచి ప్రధాన అభ్యర్థి ఎవరు అనే ఒక చర్చ ప్రధానంగా ప్రజల్లో వినిపిస్తుంది. ఈ బేస్ మీదే ఇవాళ ఓటింగ్ ప్యాటర్న్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నాడు, హంగ్ వస్తే మేము కీలకమవుతాం, అంటే బీఆర్ఎస్ పార్టీ కీలకమవుతాం. అసలు హంగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు తెలిసి, నాకు రాజకీయ అనుభవం అంటే ఈ రాజకీయాలు చూసినప్పటి నుంచి కూడా హంగ్ దేశంలో ఎక్కడ కూడా వచ్చినటువంటి సందర్భాల్లో, అప్పుడెప్పుడో వాజ్పేయి హయాంలో కొంత వచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రజలందరూ చాలా విఘ్నులుగా ఒక పార్టీకే సింగిల్ మెజారిటీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీలకే కొంత మెజారిటీ ఇస్తూ పోతున్నారు. వాస్తవానికి అది మోడీ అయినా, ఇటువైపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమైన ప్రజలైతే క్లియర్ కట్గానే ఉన్నారు. పార్టీలే కొంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. కానీ ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, దేశవ్యాప్త రాజకీయాల్లోకి ఏదో చేద్దాం అనుకుని బొక్కబొరలో పడ్డాడు. కానీ ఇవాళ మరొకసారి ఆశ చచ్చిపోకుండా అత్యాశ పెంచుకొని కేసీఆర్ ఇవాళ ఆయన మొత్తం దేశాన్నే కీలకంగా మార్చి, అంటే ఈయన గెలిచే 10 సీట్లు అంటే 8 అని ఒక సర్వే రిపోర్ట్ చెప్తోంది తాజాగా. దాన్ని 13 గెలిపియాలని కేటీఆర్ చెప్తున్నాడు. ఇవాళ ఈయన కూడా గణనీయంగా డబుల్ డిజిట్ ఇస్తే, మెజారిటీ స్థానాలు ఇస్తే అట కీలకంగా మారి ఇక్కడ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేవు, లీడర్లు ఎవరు ఆయన చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వద్దనుకుంటున్నారు, మార్పు కోరుకున్నారు. చేసినటువంటి అరాచకాలని తెర మీదకి ఒకటోటి రోజు మీదకి వస్తున్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ అంశం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు, ఇట్లా అనేక అంశాలు బీఆర్ఎస్ పార్టీకి లూప్ హోల్స్గా చెప్తూ ఉన్నారు. ప్రజలు ఎందుకురా నాయన కేసీఆర్ పాలన అనుకున్న సందర్భంగానే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు. 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి మీద ఆయన చేస్తున్నటువంటి ఫలితాలు లేకుంటే పథకాల మీద పెద్ద ఎత్తున బురద పోశారు. హామీల్ని 420 హామీలుగా చిత్రీకరించారు. పవర్ కట్లు లేకుండానే పవర్ కట్లు ఉన్నాయని పోర్ట్రే చేశారు. మరోవైపు రైతులకు సంబంధించిన అంశంలో చేస్తున్నప్పటికి కూడా చేయలేదంటూ కూడా కొంత బురదేశ ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్ గేమ్ కోసం, సీట్ల కోసం, పార్లమెంట్లో సీట్లు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మోడీ అధికారంలోకి వచ్చినా, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా ఉంటారు కదా, తప్పితే అధికార పార్టీలో కొనసాగలేనటువంటి పరిస్థితి ఉంటుంది సహజంగా దేశంలో. ఇట్లాంటి సందర్భాల్లో మరి కీలకంగా ఎట్లా అయ్యే అవకాశం ఉంటుంది? అసలు హంగ్ వస్తుందా? హంగ్ సాధ్యమే ఉండదు. అసలు దీన్ని ప్రజలకి మభ్యపెట్టి
ఎప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టి మొన్నటిదాకా తెలంగాణ సెంటిమెంట్ తోటి ఓట్లు రాల్చుకున్నారు, రాష్ట్రం విభజించుకున్నారు, ఓట్లు తెచ్చుకున్నారు, అధికారంలోకి వచ్చారు. 2 సార్లు సెంటిమెంట్లు చూశారు ప్రజలు. మరి ఇప్పుడు ఒకసారి ఇంకొక కొత్త ఎజెండా తెర మీద తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రజలెవరు ఆకాంక్ష అంటే ప్రజలెవరు కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ ఇవ్వరని నేనైతే అనుకుంటున్నా. కానీ ఆ సర్వేలన్నింటినీ కూడా కొంత ఫేక్ సర్వేలుగా ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇట్లాంటి సర్వేలు, ఇట్లాంటి వ్యాఖ్యానాలు, అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ప్రజలందరూ నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడట మన బతుకులు బాగుండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, 14-15 సీట్లు గెలిపిస్తే ఖచ్చితంగా పేగులు తెగేదాకా కొట్లాడతాడనేది కేసీఆర్ యొక్క కొత్త భాష్యం. ఇది కాంగ్రెస్ పార్టీయే 14 టార్గెట్ పెట్టుకుంది, అధికార పార్టీ. ప్రతిపక్ష పార్టీలో లీడర్లు లేరు, ఇచ్చిన టికెట్లు ఇచ్చినటువంటి క్యాండిడేట్లు పరిగెత్తిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళట 14 గెలిస్తే రాష్ట్రంలో శాసించడం మొదలుపెట్టేయండి, దేశంలోనే శాసిస్తారట. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాస్తవానికి బీఆర్ఎస్ఆ, ఇండియా కూటమి, ఎన్డీఏ అసలు పాలిటిక్స్లో ఎట్లా దారితీస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి కేసీఆర్ వ్యాఖ్యలకి మీరే జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.